వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అది 2020 సంవత్సరం 2021 కూడా అమరావతికి సంబంధించిన దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఏ చర్చలు? అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో. జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్గా మావిగనని చెప్పారు సారా, దానికంటే ముందు 3 రాజధానులు చెప్పారు. 3 రాజధానులు చెప్పి విశాఖ, అమరావతి, కర్నూలు అంటూ కోర్టులకు వెళ్ళేమో 2 అని చెప్పారు. సరే, దానికి సంబంధించిన వాదోపవాదాలు, అమరావతి ఉద్యమం ఇవన్నీ జరుగుతున్నాయి 3 రాజధానుల ప్రకటన తర్వాత. దాని మీద శాసనసభలో పట్టుబట్టారు. అట్ ద సేమ్ టైమ్ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. చర్చ జరగాలి అని చెప్పి నోటీస్ ఇస్తే దాన్ని కూడా కాదు అని పాస్ చేద్దామని చూశారు. బట్ రూల్ 90 యనమల రామకృష్ణుడు తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి రూల్ 90 తోటి ఆయన అడ్డుకట్ట వేశారు. సరే, అప్పుడు శాసన మండలి చైర్మన్గా షరీఫ్ గారు ఉన్నారు. డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక 3 వీడియోలు చూపిస్తాను. ఒకసారి ఆ 3 వీడియోలు చూడండి. ఈరోజు ప్రపంచంలో ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనమే తెలివైన వాళ్ళం కాదు, మనకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మనం చేసే పనుల వల్ల ఈ రాష్ట్రానికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నాకు జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపం లేదు దిశ, లేకుంటే బాధ కాదు, నా సొంతం కాదు. నేను వారిని ఒకటే కోరుతున్నా, నేను కావాలంటే దిశ నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాకంటే చిన్నవాడైనా 2 చేతులు ఎత్తి మీకు నమస్కారం పెడతాను. ఆలోచించండి, తొందరపడద్దండి, ఇది మంచిది కాదు. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. అభివృద్ధి చేస్తే అవుతుంది. నేను ఒక మాట అడుగుతున్నాను. నిన్న మొన్న మీరు పనిచేశారు, 1450 కోట్ల రూపాయలు కడపకి ఇచ్చారు. సంతోషం, నేను కాదని లేదు. 30 మినిట్స్ మీరు చెప్పారు కదా, 30 మినిట్స్ మీరు 15 మినిట్స్ లో క్లోజ్ చేయాలి, లేకపోతే 1 అవర్ అడిగారు. ఖచ్చితంగా 15 మినిట్స్ లో నేను బలపడతాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కూడా ఒకసారి తలుచుకోవాల్సిన అవసరం ఉంది. నేనే ఎక్కువ సహనశీలుడు అనుకుని నేను అనుకుంటున్నాను, కానీ నాకంటే ఎక్కువ సహనశీలుడైన. ఎందుకంటే ఏ రోజునైతే సభలో బిల్లు విషయంలో గలాట జరిగిందో ఆ తర్వాత 3 రోజుల తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే రోజున హైటీ సందర్భంగా 3 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారితో కూర్చున్న సందర్భంలో చాలా ఆప్యాయతగా, చాలా గౌరవంగా, ఎక్కడ కూడా కోపం కానీ ఎక్కడైనా విసుగు కానీ లేకుండా, అన్నా షరీఫ్ అన్నా, నువ్వు చాలా కలత చెందారు, మీరు ఎందుకు కలత చెందారన్నా అని అడిగారు. షరీఫ్ అన్నాయి, నన్ను ఎప్పుడు కూడా పదవితో పిలవలేదు, నన్ను ఎప్పుడు కూడా ఇంకో రకంగా మాట చెప్పలేదు, ఎప్పుడు కనబడినా షరీఫ్ అన్నా అని మాట్లాడి సంబోధించారు. కాబట్టి ఆ రోజు ఎంతో గౌరవంగా, ఎందుకు కలత చెందారు, అంత ఎందుకు ఒత్తిడికి లోనయ్యారు అంటే, అన్న చిన్నవాళ్ళం, ఇంతకుముందు ఏ పదవులు చేయలేదు, ఏకాబీకిగా ఎమ్మెల్సీ అయ్యాను, ఏకాబీకిగా చైర్మన్ అయ్యాను, అందువల్ల ప్రెషర్ మూలంగా కలత చెందానని అన్న చెప్పాను. ఎక్కడా కూడా ఆయన మనసులో కానీ ఆయన ముఖ కళ్ళవెళ్ళికలో కానీ నా మీద కోపం కానీ నా మీద విసుగు కానీ లేకుండా షరీఫ్ అన్నానే మాట్లాడారు. ఎప్పుడు కూడా ఈ రోజు కూడా ఇప్పుడు కనబడినా షరీఫ్ అన్న మాట్లాడతారు. కాబట్టి ఆ రకంగా నన్ను అత్యంతగా గౌరవించి గౌరవప్రదంగా మాట్లాడిన సీఎం గారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శాసన మండలిలో 3 రాజధానుల యొక్క బిల్లుని ఆ సభ, నాటి సభ శాసన మండలి, దీన్ని మేము ఓనప్ చేసుకోవట్లేదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, డిజోల్వ్ చేస్తున్నాం అనే 75 రూల్ ద్వారా మొట్టమొదటిగా తీర్మానం చేసి ఆ రకంగా నైతికంగా కూడా ప్రభుత్వానికి చెక్ పెట్టే అవకాశం ఆ సందర్భంగా జరిగింది. అయితే ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఏ రకంగా ప్రవర్తించారో ఆ రోజు కనుక విజువల్స్ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. కుర్చీల మీద ఎక్కారు, బెంచీల మీద ఎక్కారు, నా టేబుల్ దగ్గరకు వచ్చారు, నానా మాటలు చెప్పారు, ఏకవచనంతో మాట్లాడారు, తిట్టారు. నేను బయటకు వచ్చేటప్పుడు ఎవరైతే ఒక మంత్రి ఉన్నారో ఆయన మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మరి మాట్లాడటం కాదు, నా గుండెల మీద చేతులతో కొట్టాడు. ఆ రకమైన పరిస్థితులు కేవలం సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల పక్షాన నిలబడ్డ చంద్రబాబు నాయుడు కోసం సహించి ఓర్పుతో సహనంతో మళ్ళీ బయటకు వచ్చి సభా గౌరవం పోకూడదు, సభా గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు. మొదటిది, ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతులెత్తి దండం పెడుతూ
జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయొద్దు, అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఆయువు పట్టు అని సభాముఖంగా అభ్యర్థించినటువంటిది. అయితే రెండవది, ముఖ్యమంత్రి గారి గురించి షరీఫ్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి షరీఫ్ గారు చెప్పినటువంటిది. సభలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నా ఏం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు మాత్రం ఎప్పుడు షరీఫ్ అన్న అని పిలుస్తూ ఆయన మంచిగానే చూసుకున్నారు అని, దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి ఒక పాయింట్. సెకండ్ థింగ్, మూడో వీడియోలో మీరు చూసినటువంటిది, ఆ రోజు ఆయనకి ఎదురైనటువంటి అనుభవాలు సీసీటీవీ కెమెరాలన్నీ ఆపేసి చైర్మన్ మీదకి దాడికి వెళ్ళి ఒక మంత్రి కొట్టాడు, ఇంకొక మంత్రి నువ్వు అసలు సాయబుకే పుట్టావా అని ఆయన అస్తిత్వాన్ని క్వశ్చన్ చేశాడు. ఎంత దౌర్భాగ్యం అసలు. తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఎందుకంటే సమాజంలో మనం చూస్తున్నాం ఎంక్రోచ్మెంట్లని, లేదంటే కులమతాల మధ్య చిచ్చు పెట్టేలాగా దేవాలయాల దగ్గర అపవిత్రం చేయడాలు, లేదంటే మసీదుల దగ్గరికి వెళ్ళి గోల్ చేయడాలు, ఇలా చేసే వాళ్ళందరినీ కూడా మనం తిట్టుకుంటున్నాం, వాళ్ళందరినీ కూడా బహిష్కరించాలని మాట్లాడుతున్నాం. కానీ ప్రజాస్వామ్య దేవాలయాలకి అయినటువంటి శాసనసభ, శాసన మండలిలో ఉన్నటువంటి నేతలు, షరీఫ్ గారు రాజ్యాంగాన్ని ఔపోసన పట్టినటువంటి వ్యక్తి, రాజకీయంగా ఉన్న అనుభవం ఇది పక్కన పెడితే ఆయనకున్నటువంటి అపార మేధ, దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవిస్తూనే ఉంటాం. ఇక్కడ కులమనో మతమనో ఏది రాదు. కానీ ఆ రోజు అమరావతి బిల్లుకి సంబంధించి రూల్ 90 ఇచ్చి ఆపి సెలెక్ట్ కమిటీకి వెళ్ళాలి, సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయాలి అని చెప్పి ఆయన తీసుకునేటువంటి నిర్ణయం కోసం, దానికంటే ముందు జరిగినటువంటి డ్రామాలో ఆయన్ని ఎంత బాధ పెట్టారు. నిన్న 2 సభల్లో, లోక్సభ రాజ్యసభల్లో ఏకగ్రీవంగా అమరావతి చట్టబద్ధత, ఆ చట్టం సవరణ చేయడంతో ఆనందంతో బయటకు వచ్చి ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటూ ఆ రోజు జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా భావోద్వేగంతో పంచుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యలు. ఎవరినైనా మామూలుగా ఒక మాట అంటేనే రే పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు, పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావా అనేటువంటి సమాజంలో మనం ఉన్నాం మామూలుగా. అలాంటిది నిండు సభలో చైర్లో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు అసలు సాయబుకే పుట్టావా అన్నటువంటి వాడు కడుపుకి అన్నం తింటున్నట్ట, ఇంకేమన్నా తింటున్నట్ట? దానికి సమాధానం మీరే చెప్పాలి. అంటే సభ విజ్ఞత, సభ గౌరవం అనేటువంటిది లేకుండా, అందులోనూ కొట్టినటువంటి వ్యక్తి ఎవడు? ఈరోజు నిజంగానే ఆ కొట్టినటువంటి వ్యక్తి పేరు ఆయన చాలా హుందాగా ప్రవర్తించి ఆ పేరు చెప్పలేదు, కేవలం ఒక మంత్రి కొట్టాడు, ఒక మంత్రి ఈ మాట అన్నాడు అని. సరే, ఆ మంత్రి ఎవరో అనేది అందరికీ తెలిసిందే, అందరూ బయట మాట్లాడుకున్నటువంటిది. బొత్స సత్యనారాయణ గారు ఇలా అన్నారు ఆయన్ని, నువ్వు అసలు సాయిబుకే పుట్టావా అని చెప్పి షరీఫ్ గారిని బొత్స సత్యనారాయణ అన్నారని ఆ రోజు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పారు. కాబట్టి అక్కడ కూడా ఏంటి, బెనిఫిట్ ఆఫ్ డౌట్, రికార్డెడ్ ప్రూఫ్ లేదు కాబట్టి, అన్నీ ఆఫ్ చేసి ఉన్నారు కాబట్టి అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఆయన అన్నారా లేదా అనే దానికి ఆయన పేరు బయటికి తీసుకొచ్చారు. బట్ కొట్టినటువంటి వ్యక్తి గురించి ఎవ్వరూ ఎందుకని మాట్లాడలేదు? నిజంగా ఆ కొట్టినటువంటి వ్యక్తి ఉంటే బయటికి తీసుకొచ్చి ఈరోజు చెప్పుకి పేడ రాసి కొట్టినా కూడా తప్పు లేదు. వైసీపీ వాళ్ళు అంత దుర్మార్గం చేశారు ఆ రోజు. ఆ దుర్మార్గం చేసిన తర్వాత ప్రజలు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిన ఈ రోజుకి మళ్ళీ అమరావతికి సంబంధించి అదే విష ప్రచారం, అదే విషాన్ని చిమ్ముతున్నారు. ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం. ముందేమో అధికారంలో ఉండి 3 రాజధానులు అన్నాడు, ఎక్కడో విశాఖలో 750 కోట్లతోటి ప్యాలెస్ కట్టుకున్నటువంటి వ్యక్తి ఆ కలగా మిగిలిపోయేసరికి నా కళ నిజమన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ ఏదైతే నాకెందుకు అనేటువంటి ఒక తెగింపు, ఒక దుర్మార్గం. ఆ దుర్మార్గంతో మళ్ళీ మా వీగన్ అని మొదలుపెట్టాడు. అమరావతి కాదుట, మా వీగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని. ఆయన చెప్పకముందే గేట్ వే ఆఫ్ అమరావతి అనేది మచిలీపట్నం అని 2016లోనే స్టార్ట్ చేశారు. అభివృద్ధి సమగ్రంగా జరుగుతుంది, ఏ ఒక్క జిల్లా కూడా అభివృద్ధిలో లేకుండా ఉండకూడదు అని చెప్పి అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు. దాని ఫలాలు చూడట్లే రాయలసీమలో ఈరోజు. కియా మోటార్స్కి ఎక్కడొచ్చింది? శ్రీ సిటీ ఎక్కడుంది? ఉత్తరాంధ్రలో వస్తున్నటువంటి ఈ ఐటీ విప్లవం, అది కాకుండా నక్కపల్లి స్టీల్ ప్లాంట్, ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కూడా ముందుకు కదలబోతోంది. ఇవి కాకుండా ఇతరత్ర ఉన్నటువంటివి, మధ్యలో అమరావతి, కేవలం మేబీ కోనసీమ జిల్లాలు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కాస్త స్తబ్దుగా ఇంకా ఉందేమో, ఇంకా డెసిషన్స్ తీసుకోవడం, లేదంటే ఇండస్ట్రియల్ రావడం అనేటువంటిది అక్కడ
ఊపందుకోలేదేమో కానీ మిగతా అన్ని జిల్లాలకి సంబంధించి ఏదో ఒకటి వస్తూనే ఉందిగా. ఇది కాదా అభివృద్ధి? ఇది కాదా ప్లానింగ్ అంటే? అయినా సరే ఇప్పుడు అమరావతి మీద విషం చిమ్మాలి, రాష్ట్రం మీద విషం చిమ్మాలి. మాకు అధికారం లేదు. కలిసిపోయారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని కూడా విడగొట్టడానికి వీళ్ళ దగ్గర సరైనటువంటి ఆయుధం లేదు. అందుకని చెప్పే మత ఘర్షణలో తెచ్చేలాగా, కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా, కాపుల మీద దాడులు చేసేలాగా, లేదంటే ఇగో రాష్ట్రాలు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలాగా ఈ రకమైనటువంటి ఒక అనిశ్చితిని క్రియేట్ చేస్తున్నారు. ఈ బాధ అంతా కూడా ఇన్ని మాటల్లో చెప్పకపోయినా నిన్న షరీఫ్ గారి భావనలో వ్యక్తీకరించారు. నిజంగానే ఆయనకి సమాజం తరఫున క్షమాపణ చెప్పాలి, మనం అందరూ కూడా చెప్పాలి. శాసనసభలో ఉండి రాష్ట్ర గౌరవం కోసం, రాష్ట్ర రాజధాని కోసం ఆ రోజు ఆయన పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ, అయ్యా రూల్ ప్రకారం వెళ్ళాలి, దీనికి ఇగో వాళ్ళు ఇచ్చినటువంటి రూల్ ఇది, ఈ రూల్ ప్రకారం వెళ్ళాల్సిందే అని చెప్పి రూల్ పాస్ చేస్తే దానికి ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం, ఆయన్ని కొట్టడం, ఆయన పుట్టుకని ప్రశ్నించడం. అందువల్ల మనం అందరూ కూడా షరీఫ్ గారికి క్షమాపణ చెప్పాలి ఈ సందర్భంలో. అట్ ద సేమ్ టైం షరీఫ్ గారు ఆ రోజు లేకపోతే ఏమయ్యుండేది? ఆ రోజే అమరావతికి మంగళం బాడేసి ఉండేవాడు. అఫ్కోర్స్ కోర్టులు ఉన్నాయి తర్వాత విషయం, బట్ అక్కడ శాసన మండలిలో బిల్లు మొత్తం మేము పాస్ చేసుకున్నాం ఇది అని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త డ్రామాలకి వీటికి ఇంకా అయిపోయేది, రాష్ట్రం రావణ కష్టం అయి ఉండేది నిజంగానే. అందువల్ల ఆయన చేసినటువంటి పనికి, ఆయన పడ్డ కష్టానికి ఆయనకి క్షమాపణలు చెప్తూనే ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం, అమరావతి కోసం నిలబడ్డదానికి మాత్రం నిజంగా ధన్యవాదాలు తెలపాలి మొత్తం అందరూ కూడా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.